స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 4లో అసలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీస్లో మనలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్త్ క్రియేషన్ అంటే మన దగ్గర ఉన్న డబ్బుల పైన లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అనేది క్రియేట్ చేయడాన్ని వెల్త్ క్రియేషన్ అంటారు. అయితే మన దగ్గర ఉన్న అమౌంట్ని మనం బ్యాంక్లో లాంగ్ టర్మ్ ఎఫ్డీ చేయడం ద్వారా మనకి ఇయర్లీ 6 to 7% ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. అదే మనం ఇదే అమౌంట్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న టాప్ కంపెనీస్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకి ఇయర్లీ 12 to 15% వరకు రిటర్న్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. సో ఈ విధంగా మనం మన దగ్గర ఉన్న అమౌంట్ మీద వెల్త్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ అంటే మన దగ్గర ఉన్న మనీ వాల్యూ అనేది ఫ్యూచర్లో తగ్గిపోతుంది. అయితే మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఆ కంపెనీస్ అనేవి గ్రోత్ అవుతే కనుక మన మనీ అనేది కూడా గ్రోత్ అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మన మనీ అనేది ఇన్ఫ్లేషన్ బీట్ చేసి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఓనర్షిప్ ఫీలింగ్ అంటే మనలాంటి నార్మల్ పీపుల్స్ అనేవాళ్ళు మన దగ్గర ఉన్న డబ్బులతోటి డైరెక్ట్గా అంత పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టాలంటే ప్రాక్టికల్లీ పాసిబిలిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి. అదే మనం ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న పెద్ద కంపెనీస్లో మన దగ్గర ఉన్న చిన్న అమౌంట్ అయినా వాళ్ళ కంపెనీస్లో షేర్స్ అనేది కొని మనం కూడా వాళ్ళతో పార్ట్నర్షిప్ కింద వెళ్తే కనుక మనకు కూడా ఒక ఓనర్షిప్ ఫీలింగ్ అనేది వస్తుంది. అలాగే ఆ ఫీలింగ్తో పాటు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది కూడా కంపెనీ తోటి గ్రో అయ్యి మనకు లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తాయి. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో మనలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మన దగ్గర ఉన్న చిన్న చిన్న అమౌంట్స్ ఏవైతే ఆ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకు లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అనేది క్రియేట్ చేసి మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో అసలు ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, అలాగే సెబీ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు కనుక స్టాక్ మార్కెట్ గురించి ఫ్రీగా నేర్చుకోవాలంటే కనుక మన అకౌంట్ను ఫాలో చేయండి. నేను అప్లోడ్ చేసే కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఓవరాల్గా కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.